మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గాంజ్ తండాలో కిడ్నీ రాకెట్ కలకలం విషయంలో విద్యార్థి ఉద్యమ నేత బాధావత సురేష్ కి సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడుగా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మొక్కగా నేను ఏర్పడి విద్యార్థి పక్షాన ఉద్యమాలు చేసి ఆల్ ఇండియా జేఏసీ ట్రైబల్ శాఖలో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాలని తెలిపారు. కిడ్నీ రాకెట్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకుండా నాపై తప్పుడు ఆరోపణలతో ఎంతో మంది నా అభిమానులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న నాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. సురేష్ అంటే ఒక నిప్పు కణం, నా జీవితంలో ఉద్యమంతో ముగుస్తుందని సురేష్ చెప్పారు. మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం. గత 3 రోజుల నుండి సోషల్ మీడియాలో ధరా సురేష్ అనే నేను ఏదో కిడ్నీ ర్యాకెట్లో నా పేరు ప్రస్తావించారు. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎలాంటి విచారణ లేకుండా పోలీసులు కనీసం దర్యాప్తు చేయకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు నా మీద దుష్ప్రచారం చేయడం నిజంగా నేను చాలా బాధపడ్డా. దానికి నేను చాలా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక విద్యార్థుల సంక్షేమం పైన కొట్లాడాను. అనేక పేద విద్యార్థుల కోసం, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వాళ్లకు రావాల్సిన స్కాలర్షిప్ల కోసం నేను నిత్యం పోరాటం చేస్తూ ఉన్నా. గత కొన్ని సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన కష్టపడుతుంటే కొందరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేము తీవ్రంగా కృషి చేశాం. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి అనవసరంగా నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నన్ను ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్రతో ఈరోజు నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు. దీనికి నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దయచేసి తప్పుడు ప్రచారం చేయకండని మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జర్నలిజం వ్యవస్థ అంటే నాకు చాలా అపారమైన ఒక నమ్మకం ఉంటుంది. కనీసం సమాచారం సేకరించి మీడియాలో మీరు ఆ నిజాన్ని నివృత్తి చేసే విధంగా మీరు ప్రచారం చేయాలని మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను ఎలాంటి పొరపాటు చేయను. నేను చాలా పేద కుటుంబం నుండి అంచెలంచెలుగా వెదుగుతూ ఉస్మానియాలో ఒక మొక్కగా ఏర్పడి దాన్ని ఒక వృక్షంలాగా తయారు చేసుకొని నేను ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ ప్రెసిడెంట్గా ఉన్నా. నేను నాపైన ఆరోపణలు వచ్చిన దానికి చాలామంది నాకు సోషల్ మీడియాలో మా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అనేక మంది ఫోన్లు గత 2 సంవత్సరాల నుండి 100 ఫోన్లు నేను అసలు లిఫ్ట్ చేయని పరిస్థితి నాకు ఏర్పడేది. దయచేసి నా అభిమానులు ఏమైనా చిందిస్తే మా అభిమానులకు నేను ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాను. నా అభిమానులు ఎవ్వరూ ఎలాంటి ఆవేదనకు గురి కాకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరోసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ, నేను అతను ఇచ్చినోడెవడో కిడ్నీ తీసుకునేటోడెవడో వాళ్ళకేం సంబంధం, వాళ్ళ ఫ్యామిలీ అంట. నేను ఎక్కడనో హైదరాబాద్ పట్టణంలో నేను అక్కడ నా జీవితం అక్కడ కొనసాగిస్తూ ఉన్నా. నాకు అనవసరమైన తప్పుడు ప్రచారంలో నాకు లాగితే నాకు ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తాను. బాల్కి ఎంత గట్టిగా వేస్తే నేనంత సమానమైన ఎత్తులో బాలు లేస్తుంది. ఆ విషయాన్ని కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా. మీరు ఎంత తొక్కాలన్నా నేను ధైర్యంగా ముందుకెళ్ళి కష్టపడతా. పేద ప్రజల కోసం, విద్యార్థి పక్షాన, నిరుద్యోగ యువత కోసం కష్టపడతానని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పుడు ఆరోపణలు మరోసారి మానుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.